ఒక్క వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అంటే వాడినవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే ఎంతమంది వెనకాతల వచ్చి వాటిని తీస్తారు? ఎవరికి వారే తాను విప్పిన బట్టలు తీసుకెళ్లి ఎక్కడ పడేయాలో అట్లా ఉతకవలసిన బట్టల పెట్టెలో పడేసి, తాను విప్పి ఇంకా సాయంకాలం కూడా వేసుకుందాం అనుకున్న బట్టలుంటే దాన్ని హ్యాంగర్ కి తొడిగి అక్కడ పెట్టి, తాను విప్పినటువంటి బోట్ల మీదని సాక్స్ ని జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకుని తన బట్టలు తాను ఉతుక్కుంటే బట్టలు ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అర్థం. లేకపోతే ఆ బట్టలు అట్లాగే వాడి చెమట పట్టి మట్టి పట్టేస్తే అమ్మే ఉతకడం అలవాటైందనుకోండి, ఎప్పటికీ కష్టం తిని. మన బట్టలు మనం ఉతుక్కున్నాం అనుకోండి, మనకి తెలుస్తుంది అందులో ఉన్న కష్టం. అప్పుడు జాగ్రత్తగా వాడుకుంటాం. కాబట్టి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నది అంత ముఖ్యమైన విషయం. గాంధీ గారు కలలకన్నటువంటి ఈ పరిశుభ్రతని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారత్ అన్న నినాదం వచ్చింది. అది దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి అని స్వచ్ఛ భారత్ కి అంత పెద్ద పీట వేస్తున్నారు. కాబట్టి ఇదే బద్దెన గారు ఆ రోజులలో చెప్పిన మాట, తలమాసిన ఒలుమాసిన వలువలు మాసినను ప్రాణ వల్లభునైన పులకాంతలైన రోతులు తిలకింపగ భూమిలోన తినముగ సుమతి. కాబట్టి నిష్కారణంగా జుట్టు పెంచేసుకోవడం, నిష్కారణంగా చెమట పట్టి మురికి పట్టిన బట్టలతో తిరుగుతూ ఉండడం, అట్లాంటివి ఎప్పుడూ చెయ్యకూడదు. అట్లాగే ఒళ్ళు మాసిపోయి ఉండకుండా, చెమట దుర్గంధంతో ఉండకుండా శుభ్రంగా స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. మనిషి వ్యక్తిగతంగాను సామాజికంగాను లోపల కూడా ఎంత శుభ్రంగా ఉండాలో అట్లా ఉండవలసిన అవసరం గురించి ఈ పద్యం చెప్తుంది. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుని అందరూ పిల్లలు చక్కగా శుభ్రతకి పెద్దపీట వేసి పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.